హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చాలా చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా చూసేయండి. మరి అసలు చూసారా తమ్మునేలు, రావణుడి చెల్లెలు శూర్పణఖ దుబాయ్ పారిపోయింది. నిజమండి, నిజం. కొన్ని వేల సంవత్సరాల కిందట శూర్పణఖ దుబాయ్ పారిపోయింది. అసలు ఎందుకు పారిపోయింది, ఎలా పారిపోయింది, ఎప్పుడు పారిపోయిందో నేను చెప్తాను. మరి చూసేయండి. మరి లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేసిన తర్వాత, రావణ రామ యుద్ధం తర్వాత వారందరూ చనిపోయారు. చివరికి ఆడవాళ్ళు ఏం చేయలేరు కదా. రావణ యుద్ధం ముగిసిన తర్వాత అందరూ ఆ రాక్షస జాతిలో చాలా మంది చనిపోయిన తర్వాత శూర్పణఖ వల్ల ఇదంతా జరిగిన తర్వాత రియలైజ్ అయింది. అంతే కదా, నా వల్ల ఇదంతా జరిగింది. మా అన్న కుంభకర్ణుడు చనిపోయాడు, విభీషణుడు బతికే ఉన్నాడు, కానీ ఆ రావణుడు కూడా చనిపోయాడు. వారిద్దరిద్దరు అన్నదమ్ములు ముగ్గురు కదా, రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. ముగ్గురు అన్నదమ్ములు అయితే అందులో విభీషణుడు బతికే ఉంటాడు, ఎందుకంటే మంచిగా ఉంటాడు కాబట్టి. చనిపోయిన తర్వాత శూర్పణఖ చాలా బాధపడింది. నా వల్లే ఇదంతా జరిగింది, నా వల్లే మా వంశం నాశనం అయిపోయింది, మొత్తం మా రాక్షస వంశం అంతా నాశనం అయిపోయింది, నేను ఒక్కరిదాన్నే మిగిలాను, నేను లేనిపోని ఆశలు కల్పించుకోవడం వల్ల ఇదంతా జరిగిందని పశ్చాత్తాపం చెంది ఇక మీద అలా జరగకూడదు, మిగిలిన రాక్షస జాతి అయిన స్త్రీలు, కొంతమంది పిల్లలు ని కాపాడాలని ఉద్దేశంతో ఏం చేయాలో తెలియక దిక్కుచోచని స్థితిలో ఆ శివునికి అయి తను ప్రార్థించింది. ఘోర తపస్సు చేసింది. కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల పాటు శూర్పణఖ ఘోర తపస్సు చేస్తే సాక్షాత్ ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి వెంటనే, తల్లి నీకేం వరం కావాలో కోరుకోనగా, సర్వంతర్యామివి నువ్వు శివ, నీకు తెలియందేముంది, మా రాష్ట్రవంశం రాముని యుద్ధం తర్వాత సర్వనాశనం అయిపోయారు, మిగిలిన ఈ సంతతి కూడా కాపాడుకోవాలి, నా రాష్ట్రవంశాన్ని నేను కాపాడుకోవాలి, మరి దానికి నువ్వే చూడు, తండ్రివైన తల్లివైన నువ్వే అని చెప్పేసి ఈ శూర్పణఖ పరిపరి విధాలుగా శివుణ్ణి ప్రార్థించగా, శివుడు కొంచెం జాలి కరుణమయుడు కదా, కనికరించి సరే అయితే మీ వంశం ఎప్పటికీ శాశ్వతంగా ఉండేలా నేను వరమిస్తాను, కానీ నేనొక నేను కాపాడాలంటే మరి నేను ఉండాలి కదా అని చెప్పేసి నా యొక్క ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను వచ్చే కలియుగంలో. ఆ ఆ లింగానికి గంగాభిషేకం జరగని ప్రదేశంలో మాత్రమే పెట్టాలి. గంగాభిషేకం జరిగిన మరుక్షణం మీ వంశం నాశనం అయిపోతుంది, ఆ ఆత్మలింగం నా దరి చేరుతుంది అని చెప్పేసి శివుడు ఆ ఆత్మలింగాన్ని శూర్పణఖకి ఇస్తాడు. అంటే శివుడు తనతో ఉన్నట్టు అనమాట. ఇది ఎక్కడ గంగాభిషేకం, గంగ అయినా తాకరాదు ఎట్టి పరిస్థితుల్లోని, అటువంటి ప్రదేశంలో మాత్రమే దాన్ని ప్రతిష్ఠించాలి, లేదంటే మాత్రం అది మీ వంశం నాశనం అయిపోతుంది, అది తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి అనగా, శూర్పణఖ ఆ తెల్లటి స్ఫటిక రూపంలో ఉన్న ఆ శివలింగం రూపంలో ఉన్న ఆ స్ఫటిక ఆత్మలింగాన్ని పట్టుకొని దేశ దేశాలు తిరిగింది. శ్రీలంక వెళ్ళింది, మధ్యప్రదేశ్ వెళ్ళింది, ఇండియాలో చాలా ప్రదేశాలు చూసింది, అమెరికా, జపాను, ఇంగ్లాండ్ ప్రతి దేశాలు తిరిగింది. ఏ దేశంలో చూసినా గంగాదేవి ఎక్కడో కాడ ఉంటానే ఉంది, ఎక్కడైనా ఉంది. అసలు గంగాదేవి ప్రవహించడానికి వీలు లేని ప్రదేశం ఏదా అని ఆలోచించింది. తిరిగింది 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 కొన్ని సంవత్సరాల పాటు ఆత్మలింగాన్ని తనతో పాటే పట్టుకొని తిరగ్గా 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 అట్టకేలకు ఎన్నో యుగాల తర్వాత తనకు తెలిసింది ఏంటంటే, దుబాయ్ అంటే అరబ్ కంట్రీస్, గంగాదేవి ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైన భూమి తలకిందని అక్కడికి మాత్రం ప్రవేశించదు, అటువైపుగా ప్రవహించదు, ఎన్ని పరిస్థితులైనా భూమి తలకిందులైనా అని చెప్పేసి తనకి నమ్మకం కలిగి, తనకి తెలిసిన తర్వాత ఆ ఆత్మలింగాన్ని తీసుకెళ్ళి దుబాయ్ దేశంలోని ప్రతిష్ఠించింది. అదే అరబ్ కంట్రీస్లో, అదే మక్కా మదీనా అంటారు కదా, మక్కాలు అన్నమాట. ప్రతి ఒక్క ముస్లిము వెళ్ళి ప్రతి దర్శించుకోవాలి అంటారు. అదేనండి ఈ ఆత్మలింగం ప్రత్యక్షించింది అక్కడ. ఆ, శివలింగాన్ని పెట్టింది, రోజు పూజ చేసుకునేది తను, కానీ అది విపరీతమైన వేడి ప్రదేశం, నీరు చుక్కైనా లేని ప్రదేశం, ఆహారం దొరకదు, ఒక పంటల పండగ, ఏం చేయాలి అని చెప్పేసి ఎన్నో పరితపించిపోయింది అనమాట. తనతో పాటు తన వంశాన్ని వృద్ధిపరచుకోవడానికే కదా తను ఎంత తాపత్రయపడింది. శివుని ఆ ఘోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని సొంతం చేసుకుని తనతో పాటు తిప్పింది. అలాంటి తన వంశానికి నీరు లేక ఏమి లేకపోతే చచ్చిపోతారు కదా,
అసలు గంగాదేవి లేకపోతే వారు నీరు లేకపోతే బతకలేరు కదా. అందుకని మళ్ళీ ఆలోచించి మళ్ళీ తపస్సు పొందింది. అప్పుడు మళ్ళీ శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని చెప్పేసి, ఒక మనిషి బ్రతకడానికి నీరు, ఆహారం, గాలి, పంచభూతాలు అవసరమే. ఈ పంచభూతాలైన ఒక భూతమైన ఈ గంగాదేవి తాగడానికైనా లేకపోతే ఎలాగ శివ అని చెప్పేసి ఆ శివుని ప్రార్థించగానే సరేదని చెప్పేసి, దుబాయ్‌లో ఎక్కడ తవ్వినా పెట్రోల్ వచ్చే ఆ దేశంలో ఒక్క ప్రదేశంలో మాత్రమే మంచినీటి బావి ఉంది. ఆ బావి ఇప్పటికీ ఉంది. జనాలు ఇప్పుడు దర్శించుకుంటారు కొంతమంది. ఆ బావిని అందరూ చూడకూడదని చెప్పేసి కొన్ని కట్టుదిట్టమైన ప్రదేశంలో దాన్ని ఉంచారు. కానీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైనా ఉంది. ఆ బావిని సృష్టించాడు సాక్షాత్తు ఆ పరమశివుడు. ఆ పరమశివుడు సృష్టించిన ఆ బావిలోని శూర్పణఖ కుటుంబం, వారి వంశం మొత్తం నీరు తాగి జీవించడం మొదలుపెట్టింది. అలాగలాగలాగా ఆ దుబాయి దేశంలోని సంవత్సరాలు గడిచిన కొలది ఏమైందంటే, అక్కడ శూర్పణఖ కొంచెం తన స్కిన్ తెలుపు. ఆ ఎండకి, వేడికి తన స్కిన్ తట్టుకోలేని ప్రదేశంలో పరిస్థితులు. అంతేకాదు, లక్ష్మణుడు ముక్కు, చెవులు కోసేసిన తర్వాత ఎవరికైనా ఎలా ఉంటదో అందవికారంగా ఉంటారు. ఎదటి వారికి తనని అందవికారంగా ఉందని చెప్పేసి తెలియకుండానా మరో విషయం, ఈ రాముడు, రావణుని యుద్ధంలో శూర్పణఖకి ముక్కు, చెవులు కోసేశారన్న విషయం ప్రపంచం మొత్తానికే తెలుసు. అందుకని చెప్పేసి తన ఐడెంటిటీని దాచుకోవడానికి బురక అనే పద్ధతిని అవలంబించింది మొట్టమొదటిసారి ఎవరు అంటే శూర్పణఖ. తను యేసుకుందనమాట ఒక ముసుగు. ఎందుకంటే ఈ రాముని యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలకి తెలిసింది శూర్పణఖ వల్లే ఈ గొడవ జరిగిందనేసి. అందుకని తన ఐడెంటిటీని దాచుకోవడానికి, ప్లస్ ఎండకి, వర్షానికి తన శరీరానికి దాచుకోవడానికి బురకా పద్ధతిని మొట్టమొదటిసారిగా వేసుకున్నది ఎవరు అంటే శూర్పణఖ. శూర్పణఖ తర్వాత తన పిల్లలు, తన పిల్లలు, తన పిల్లలు, తన వంశం, అలా 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 తరతరాలు గడిచిన కొలది అదొక ఆచారం కింద వారు వేసుకోవడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు వేసుకున్న ముస్లిమ్స్ సోదరులు బురకా అన్నమాట. వారు వేసుకునే తెల్లటి వస్త్రాలు, వారు తినే ఆహార అలవాట్లు అన్నీ కూడా అక్కడ ఉన్న దుబాయ్ వాతావరణంలో ఉన్న అక్కడ వాతావరణానికి తగ్గగా ఆనాడు అలవర్చుకున్న పద్ధతులే అన్నమాట. వారు ప్రత్యేకంగా ఏం కాదు. వారు మన నుంచి సపరేట్ అయిన వారే కానీ వారు సపరేట్ కాదు. వారు దేవుడు సపరేట్ కాదు. అది మనం పూజించే శివుడు అదే దేవుడు. వారు పూజించే అల్లా అదే దేవుడు. ఈ సృష్టిని పరిపాలించేది, సృష్టిని సృష్టించిన ఆ మహాన్ దేవుడు ఎవరు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడే సర్వాంతర్యామి అన్నమాట. అది కొంతమందికి తెలుసు. కొంతమందికి తెలియకే మీ మతం గొప్ప, మా మతం గొప్ప, వారి మతం గొప్ప అని చెప్పేసి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారే తప్ప గాని ఈ సర్వాంతరం ఆ ఈశ్వరేచ్ఛ. ఆ ఈశ్వరుడి వల్ల ఇదంతా నడుస్తుందన్నమాట. ఇది అన్నమాట. రాక్షసుడైనా, దేవుడైనా, మానవుడైనా, ఎవరైనా సాక్షాత్ ఆ మహావిష్ణువైనా ప్రతి ఒక్కరూ పూజించేదే ఆ శివుడిని. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి స్టోరీలు ఇంకా మీకు మంచి మంచివి కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అంటిల్ దేర్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను.